హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. పెన్షనర్లకు భారీ అలర్ట్. పెన్షన్ పంపిణీపై కొత్త మార్గదర్శకాలు. పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీకి సిద్ధమైందన్నమాట. జూలై నెల ఖర్చులకు వచ్చిన నేపథ్యంలో ఆగస్టు నెలలో పెన్షన్ల పంపిణీకి టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కోసం కొత్త గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. ఆగస్టు నెల 1వ తేదీనే మొత్తం 99% వరకు లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయాలని గైడ్లైన్స్ను విడుదల చేసింది. ఉదయం 6 గంటలకే లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆదేశించింది. తొలి రోజే 99% పెన్షన్ పంపిణీకి సన్నాహాలు చేస్తోందండి ప్రభుత్వము. సాంకేతిక సమస్య ఏదైనా ఏర్పడితే తప్ప పూర్తి స్థాయిలో ఇది అంటే పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆగస్టు 1వ తేదీనే కంప్లీట్ చేయాలని అయితే ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు ఆగస్టు నెలలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారానే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే జరగనుందన్నమాట యథావిధిగా. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని పెన్షన్ల పంపిణీ చేస్తారన్నమాట స్వయంగా. 2024 ఏపీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే సామాజిక భద్రత పెన్షన్ 3,000 నుంచి 4,000కు పెంచుతామని అప్పట్లో టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఇక ఇచ్చిన హామీ మేరకు జూలై నెలలో పెంచిన పెన్షన్లను అమలు చేశారు. ఏప్రిల్ నెల నుంచి బకాయి ఉన్న 3,000 కూడా కలిపి లబ్ధిదారులకు 7,000 చొప్పున పెన్షన్లు అందించారు. ఈ విషయం తెలిసిందే. అయితే ఆగస్టు నెలలో లబ్ధిదారులకు ఏదైతే పెన్షన్ 4,000 అయితే అందింది అనమాట. ఇప్పుడు కూడా 4,000 రూపాయలు అందుతుంది. మరోవైపు గతంలో వాలంటీర్ల ద్వారా ఏపీలో సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ చేసేవారు. అయితే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల పెన్షన్ పంపిణీ నుంచి పూర్తిగా వాలంటీర్లను పక్కన పెట్టేసింది రాష్ట్ర ప్రభుత్వము. సచివాలయ సిబ్బంది సాయంతోనే పెన్షన్లను ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్నారండి. జూలై నెలలో కూడా కేవలం ఒక్క రోజులోనే 95% పైగా పెన్షన్లు ఒక్క రోజులోనే పూర్తి చేశారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత నెలలో తరహానే ఆగస్టు నెలలో కూడా 1వ తేదీనే అందరూ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఏవైనా కారణాలతో పెన్షన్లు అందుకోలేని వారికి ఏదైనా బయోమెట్రిక్ అప్డేట్, ఆధార్ అప్డేట్, అది వేలిముద్ర పడకపోతే 2వ తేదీ అయితే అందజేస్తారని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్.